మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించారు. నేను నిజంగా భూమి కొరకు రక్తం చిందించాను. నా రక్తం వలనే భూమికి విమోచన కలిగింది. నా రక్తం వలనే నరులకు విమోచన కలిగిందని చెప్పి ఎప్పుడైతే మీరు నన్ను ప్రేమించి నా రక్తములకు విలువ ఇచ్చినప్పుడు, నా శరీరములకు విలువ ఇచ్చినప్పుడు, నా మాటలకు మీరు విలువ ఇచ్చినప్పుడు, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు. నేను నా తండ్రిని వేడుకోను. చూడండి, ఎప్పుడైతే మీరు నన్ను కనుక్కుంటారో, నా రక్తాన్ని ప్రేమిస్తారో, నా శరీరాన్ని ప్రేమిస్తారో, యేసుక్రీస్తు రక్తం మాత్రమే విమోచన కలిగింది, పాపమును పోగొడుతుందని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, నేను తండ్రిని వేడుకుందను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాదిని పంపను, సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించున్నాను. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడలేదు. ఈ లోకము దేవుని తండ్రి అయిన దేవుని చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కానీ దేవుడు మీతో ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు మీతో ఉన్నాడు, కానీ మీరు ఆయనను చూడరు. ఆయనైతే మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు, ఆయనైతే మిమ్మల్ని ఎరుగును. కానీ మీరు కూడా తెలుసు, దేవుడు అంటే తెలుసు, కానీ మీరు ఆయన చూడలేరు. మీలో ఉంటా అంటాడు దేవుడు, మనలో ఉంటాడు. మిమ్మల్ని అనాథలుగా విడవదు. మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకములో నన్ను మరి ఎన్నడూ నువ్వు చూడరు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరులో జీవించరు. నేను జీవము గల కుమారుడైన దేవుణ్ణి. నేను ఎప్పుడు జీవించుచున్నవాడను. నేను ఎప్పుడు జీవించుచున్నానని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, మీరు కూడా ఎప్పుడు జీవిస్తారు. మరణము శరీరమునకు ఉన్నది, కానీ మరణము ఆత్మకు లేదు. నేను ఎప్పుడు జీవిస్తూనే ఉన్నాను. నేను మరణించి తిరిగి 3వ దినమున ఏ రీతిగా లేచానని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, తిరిగి మీరు కూడా మరణించి 3వ దినమున లేచి నా తండ్రి కుడిపార్శ్వమున నేను ఎట్లా కూర్చున్నానో, మీరు కూడా పరలోకంలో మోక్ష మార్గంలో మీరు కూడా నాతో పాటు వస్తారు. నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు అక్కడ కూర్చుంటారు. నా తండ్రి వద్ద నేను ఎట్లా కూర్చుంటాను, నా తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన నేను ఆ కుమారుని ఆధారం చేసుకొని, కుమారుడు ఏర్పాటు చేసిన మార్గం, ఆ తండ్రి అయిన కుమారుడిని, దేవుడైన కుమారుని ద్వారానే కుమారుని రక్తాన్ని స్వీకరించి, కుమారుని మాంసాన్ని స్వీకరించి, కుమారుడు మాంసంగా ఉన్నాడు. ఒకప్పుడు ఆ కుమారుడైన దేవుణ్ణి ఆధారం చేసుకొని, కుమారుడైన రక్తాన్ని, కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని రక్షణ చేసుకొని ఎప్పుడైతే నమ్మి కుమారుని అంగీకరిస్తావో, నువ్వు చనిపోయినా తిరిగి 3వ దినమున లేస్తావు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమున తిరిగి లేచాడని, ఖాళీ సమాధి అయిందని, ఖాళీ సమాధి నుండి తిరిగి లేచాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీవు కూడా చనిపోయిన తిరిగి లేస్తావు 3వ దినం. ఆ సమాధిలో నువ్వు ఉండవు, నీ శరీరం మాత్రమే ఉంటావు, నీ ఎముకలు మాత్రమే ఉంటాయి, నువ్వు ఉండవు, నీ ఆత్మ ఉండదు. ఎప్పుడైతే దేవుని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులోని దేవుడిగా నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే 3వ దినం తన కుమారుడైన యేసుక్రీస్తు లేచి పరలోకమునకు దేవుడు మోక్ష మార్గం వెళ్ళిపోయినాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. కనుక మీరును జీవించరు. నేను నా తండ్రి అందును, మీరు నా అందును, మీ అందును నేను ఉన్నామని ఆ దినమని మీరు ఎరుగురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించుచున్నాడు. నా ఆజ్ఞలు చూడండి, నా ఆజ్ఞల్ని ఇవన్నీ చెప్పాను, ఎంతసేపు చెప్పాను. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించుచున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని నా తండ్రి వలన ప్రేమింపబడను. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నన్ను ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, నా తండ్రి వలన మీరు కూడా ప్రేమింపబడతారు. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకోను చెప్పాను. యేసుక్రీస్తు మాత్రమే భూమండలం నీకు స్వప్నముల దర్శనమిస్తాడు, కానీ తండ్రి అయిన దేవుడు నీకు కనిపించాడు. కుమారుడైన దేవుడు మాత్రమే నన్ను కనపరుచుకుందనంటున్నాడు. కుమారుడైన నజరేయుడైన క్రీస్తు ప్రభువుల వారే నీకు కనిపిస్తానంటున్నాడు. అయితే ఆయన నీకు కనిపించవాలని అంటే నువ్వు చేయవలసినదంతా, కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే భూమిని స్వస్థపరిచింది, భూమిలో ఉన్న పాపమును కడిగింది, నరుల మీద ఉన్నటువంటి పాపమును కడిగింది, నరులను విమోచన చేసింది, నరజాతిని క్షమించింది. కనుక ఆ క్షమించబడినటువంటి యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని ఎప్పుడైతే మనం పూజిస్తామో, యేసుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన రక్తం మాత్రమే భూమి పాపమును కడిగింది, ఆయన రక్తం మాత్రమే మనుషుల పాపములను కడిగిందని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో,
ఆయన మనకు కనిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకు కనిపించాలంటే కుమారుడైనటువంటి నజరుడైన క్రీస్తు ప్రభువుల వారు మనకు దర్శనమిస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆయనను కుమారుని మనం నమ్ముతాము, కుమారుని మనం స్వీకరిస్తాము, కుమారుడు నా కొరకు రక్తాన్ని చిందించాడు, కుమారుడైన నా క్రీస్తు ప్రభుల వారు నా కొరకు రక్తం చిందించాడు, నా కొరకు చనిపోయినాడు, తిరిగి లేచాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆయన మనకు కనిపిస్తాడు. కనుక ఎప్పుడైతే ఆ నమ్మకం మనం కుమారుడైన యేసుక్రీస్తు ఉంచుతామో ఈ రాత్రి నీకు దర్శనమిస్తాడు, ఈ పగటి కాలం మంది నీకు దర్శనమిస్తాడని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆయన క్రియలు చూస్తాం, ఆయన మేలు పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. మనం ఏ విషయంలో అయితే నష్టపోతున్నాం, ఏ కష్టాల గుండా వెళ్తున్నాము, ఏ అనారోగ్య సమస్యల గుండా వెళ్తున్నాము, ఏ ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నాము, పిల్లలు లేక సంతానహీనంగా వెళ్తున్నాము, పిల్లలు మాట వినకుండా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుని ద్వారా నెరవేరుతాయి. దేవుడు మాత్రమే చేయగలడు, కానీ మన బలం సరిపోదు సుమా. నువ్వు ఎంత బలవంతురాలమైనా, ఎంత బలవంతుడమైనా నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు సుమా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మవంతుడైన దేవుడు మాత్రమే కార్యములను చేయగలడు. కానీ నీ పిల్లలు నీ మాట వినకపోయినా, ఎవరు నీ మాట వినకపోయినా, నీ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, ఆత్మైన దేవునికి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో అప్పుడు నీ కార్యములన్నీ సఫలమవుతాయి. నీ పిల్లలు నీ మాట వింటారు, నీ పిల్లలందరూ సఫలమైపోతారు, నీ జీవితం అంతా సఫలకృతమైపోతుంది. నీకు మోక్ష మార్గం లభిస్తున్నది యేసుక్రీస్తు మరణము ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు శరీరం ద్వారా మోక్ష మార్గం లభిస్తుంది. మనం నమ్మదమా? లెట్ us pray, ప్రార్థించుకుందాం.